సూర్యాపేట జిల్లా కోదాడలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. కోదాడలో రేంజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వెంకన్న ఓ వ్యక్తి దగ్గర నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. ఇక చెట్ల వ్యాపారి దగ్గర నుంచి లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించారు. నల్గొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇక నగదు చేతులు మారుతూ ఉండగా పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. 3 రోజుల క్రితం మా నల్గొండ ఏసీబీ రేంజ్ ఆఫీస్కు ఒక అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే అతను ఈ కోదాడ సబ్ డివిజన్కి సంబంధించి ఊళ్ళో ఉంటాడు. అతను గత 20 ఇయర్స్ నుంచి ఈ సబ్ డివిజన్కు సంబంధించిన అంటే ఉపయోగంలో లేని చెట్లను కర్రను పబ్లిక్ దగ్గర కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని కొనికి అవి కట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చాలాను కట్టి ఆ పర్మిషన్ తీసుకొని అది వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఆ బిజినెస్ చేస్తూ ఉంటాడు. అతను అట్లా చేసే విధంలో కోదాడ రేంజ్ ఆఫ్ సంబంధించి మండలానికి సంబంధించి బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసరు కంప్లైంట్ లీజుకు తీసుకున్న తోట దగ్గరకు పోయి వీరు ఇల్లీగల్గా చెట్లు నరుకుతున్నారు పర్మిషన్ లేకుండా అని వాళ్ళను అడిగిన తర్వాత అతను మేము చాలాను కట్టి చేసుకుంటాము ఈ అన్ని చెట్లకు ఎన్ని డబ్బులు అవుతాయని అడిగిన తర్వాత దాదాపు ఒక 120 చెట్లు అంటే ఉపయోగంలో లేని దానికి వీళ్ళు లెక్కబెట్టి ఒక్కొక్క చెట్టుకు 500 చొప్పున చాలాను కట్టి గవర్నమెంట్కి చాలాను కట్టి పర్మిషన్ తీసుకొని అప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అన్నప్పుడు అయితే నేను చాలాను అన్నిటికీ కడతాను అని చెప్పిన తర్వాత ఇతను బీట్ ఆఫీసర్ వెంకన్న ఇప్పుడు 60,000 రూపాయలు చాలాను కట్టుకుంటే అది గవర్నమెంట్కి పోతుంది. ఆ డబ్బులు నాకే ఇస్తే నేను తర్వాత కూడా నీ బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నీకు పర్మిషన్ నేను ఇస్తాను. నీ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ అప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా ఎవరు ఆపకుండా ఇబ్బంది లేకుండా నేను చూస్తానని చెప్పి అతని దగ్గర 50,000 డిమాండ్ చేశాడు. తర్వాత కంప్లైంట్ సెవరల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత 20,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం ఈ కోదాడ అవుట్స్కర్ట్స్లో కంప్లైంట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వెంకన్న బీట్ ఆఫీసరు ఆయన దగ్గరికి వెళ్ళి 20,000 డబ్బులు తీసుకుని యాక్సెప్ట్ చేసి తీసుకున్నాడు. రెడ్ హ్యాండెడ్గా మేము అతన్ని పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత 20,000 ఆయన దగ్గర నుంచి రికవరీ చేశాము. కస్టడీ తీసుకొని ఆఫీసులో వచ్చి సోదాలు కొనసాగిస్తున్నాము. తర్వాత ఈ ప్రొసీడింగ్స్ అయిన తర్వాత ఆయన్ని రేపు కోర్టులో ప్రవేశపెడతాము. మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళు చేయాల్సిన లీగల్ పని చేయకుండా ప్రజల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నెంబర్కు కాల్ చేయండి.